నీ ఏళ్ళు కనపడ్డావు. గుణాలు 3: సత్వ, రజస్, తమో గుణాలు మానవుల్లో నడుస్తూ ఉంటాయి కదా. సత్వగుణ సంపన్నులు ధర్మంగాను సత్ప్రవర్తనతోనూ సర్వులకు హితులుగాను మెలుగుతారు. ఇంకెవరో ధర్మరాజు మరి అందరికీ హితుడిగా ఉంటాడు. మరి రాముడున్నది సత్యయుగం, సత్యంగా ఉంటాడు. సత్యం వెలుగై నిలిచింది, ధర్మం జయించింది, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. ఇంకా ద్వాపరయుగంలో రాజ్యకాంక్ష, ప్రజలందరికీ రాజ్యకాంక్ష, రాజ్యాలు విస్తరించాలనే కాంక్ష, ఒకటి తర్వాత ఒకటి అవగుణాలు, ధర్మం దారి తప్పి యుద్ధాలు, ప్రజలకు అశాంతి కలియుగం నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు తమస్సు అజ్ఞానంతో ముసుగు వేసుకున్నట్టు ఉంటుంది. భోగాలు, కోరికలు, లాలసత్వం మరి ఇంతే కోరుకుంటారు. జ్ఞానం వైపు అడుగే వేయరు. శరీరం ధరించి ఆత్మ వెలుగుగా ఉన్నదని గుర్తింపు ఉండదు. దేహభావన, అభిమానంతో అజ్ఞాన తిమిరంలో పయనిస్తారు. మరి కర్మలను ఎలా నాశనం చేసుకోవాలి? పరమాత్మ శృతి యందు ఉండి యోగాన్ని అభ్యసించి పరమాత్మ అనుసంధానంతో కర్మలను భస్మం చేసుకోవాలని నిజాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇది సత్యం. ఇదే మనకు ఆఖరి దారి. చివరికైనా మనం ఈ మార్గాన్ని అవలంబించాలి. అలా కాకి గుణాలకి అధీనం అయిపోయి మనం ఉన్నామనుకోండి, మళ్ళా ఈ మానవ జన్మ రాదు. వచ్చేది ఒకసారి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఈ జన్మను సద్వినియోగం చేసుకోతే మరలా మనకి దేహం, ఈ జన్మ ఇవి వస్తాయి రావో తెలియదు. ఉన్నప్పుడే తెలియజేసుకోవాలి. ఈ దేహం కాదు, ఆత్మ మనమై ఉన్నామని ఆత్మ భావనతో ఆత్మ యోధులుగా మనం ఉండాలి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. చివరికంటైనా ఎప్పుడో ఒకప్పుడు దీన్ని గుర్తించాలి. మనం ఆత్మ ధరించి ఉన్నామని, ఆత్మ ఉన్నామని మనం గుర్తింపులోకి తెచ్చుకోవాలి. ఇది ఆత్మను తెలుసుకునే మార్గం. ఆత్మ ధారణ చేయాలి, ఆత్మని అభ్యసించాలి, ఆత్మ మనమని తెలుసుకోవాలి. మరి ఇంతే. సరే, రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం.